హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మన వెజిటేబుల్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఎట్లా పెరిగింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మనకు టమాటో మనం లాస్ట్ టైం గ్రో బ్యాగ్ తీసుకొచ్చి చేసినాం కదా, అన్ని టమాటోస్ మనం కింద చిన్న చిన్నగా ఉండే కదా లాస్ట్ టైం మీరు చూసినప్పుడు. ఇప్పుడు చూడొచ్చు మీరు టమాటో ఎంత మంచిగా గ్రో అయిందో. అయితే ఈ టమాటో గ్రో అయినందుకు మనకు ఒక ఆనందం ఉంది, అదేవిధంగా కొంచెం బాధ అయితే ఉంది. ఏంటంటే ఈ టమాటో మనకు వైడ్ స్ప్రెడ్ చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకా చాలా వీక్ ఉంటాయి కొమ్మలు, అయితే చాలా వీక్ అంటే చాలా వీక్. అయితే ఈ కొమ్మలు ఇరిగిపోవడం అయితే జరుగుతుంది. వాటికి బలంగా ఉండడానికి మనం ఏం చేయాలంటే మనం వీటికి కొంచెము కట్టెలు అయితే సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్టెలు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మనకు అవి నిలబడతాయి అన్నమాట. సో అదొకటి చూసుకోవాలి మనము. అయితే ఈ కట్టెలు పెట్టినా సరే మనకు టెర్రస్ గార్డెన్ కదా, టెర్రస్ గార్డెన్లో మనకు గాలి ఎక్కువ వస్తుంది అనమాట. నార్మల్ కంపేర్ చేసుకుంటే మనకు కింద ఉండేదానికన్నా మనకు టెర్రస్ గార్డెన్ పైకి వెళ్తుంటే మనకు గాలి ఎక్కువ వస్తుంటుంది. అందువల్ల ఇవి కొంచెం పడిపోతూ ఉన్నాయి. అయితే మనకు ఇవి ఒరిగిపోతున్నాయి అనమాట. మనకు ఇవతల సైడ్ నుంచి మనకు నార్త్ సైడ్ గాలి ఎక్కువ ఉంది, అందువల్ల ఒరిగిపోతున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని పువ్వులు అయితే వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి పువ్వులు. అయితే దీంతో పాటు మనకు కాయలు కూడా వచ్చినాయి, చాలా కాయలు అయితే వచ్చినాయి. చూడండి ఈ కాయలు అయితే వచ్చినాయి అనమాట. టమాటోస్ చాలా బాగా వచ్చినాయి. అయితే ఈ టమాటోస్ ఏవైతే ఉన్నాయో ఈ టమాటోస్ అన్నీ మనము డిఫరెంట్ చెట్లకు కూడా మనకు పువ్వులు ఉన్నాయి కదా, అన్నిట్లలో మనం టమాటోస్ అయితే తీద్దాం. అయితే చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక్కడ ఒక టమాటో ఏదైతే ఉందో ఈ టమాటో ఇంత పెద్దగా అయింది చూడండి. దాని పక్కకి ఇంకో టమాటో, చిన్న టమాటో అయితే వస్తుంది. ఈ విధంగా మనకు ఓకే లైట్ వచ్చింది కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ టమాటో అయితే ఉందో, ఈ టమాటో ఏదైతే ఉందో ఈ టమాటో పక్క ఇంకో చిన్న టమాటో అయితే ఉందన్నమాట. అయితే సో ఈ విధంగా మనకు టమాటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలా అందంగా అయితే వస్తున్నాయి. అయితే మనకు ఇది నెక్స్ట్ 2 వీక్స్ పడుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఈ 2 వీక్స్లో మనకి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు వచ్చిన ఫ్లవర్స్ అన్నీ అవి కూడా టమాటోస్ కిందకి మారుతాయి అనమాట. అయితే మనకి ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఈ మొక్కలన్నీ దీంట్లో పెట్టడం జరిగింది, ఈ టమాటో మొక్కలన్నీ. ఇవి పెరిగి మనకు క్రాప్ ఇచ్చేలోగా అవి పెద్దగా అవుతాయి అనమాట. ఆ ఐడియా ప్రకారం మేము ఏం చేసామంటే ఫస్ట్ మొక్కలు నాటాము, మళ్ళీ విత్తనాలు వేసి జర్మినేషన్ అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ అవి ఏంటంటే అవి పెద్దగా అయ్యేలోగా మనకి ఇవి వచ్చేస్తాయి. నెక్స్ట్ అలా మనం కంటిన్యూగా వేస్తూనే ఉంటే మన గార్డెన్లో టమాటా మొక్కలు ఒక కాపు అయిపోయాక మళ్ళీ కంటిన్యూగా ఇంకోటి వస్తూనే ఉంటుందన్నమాట. సో పెట్టుకునేది కూడా ఒక మొక్క 2 మొక్కలు ఇలా కాకుండా మన ఇంటికి సరిపోయానని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ అయితే మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నట్టయితే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆకుకూరలు ఏంటంటే మనకు చాలా తొందరగా వస్తాయి అన్నమాట. ఒక 40 డేస్లోగానే మనకు ఆకుకూరలు అనేవి వచ్చేస్తాయి. వెజిటేబుల్స్ అయితే 90 డేస్ టైం పడుతుంది, ఆకుకూరలు అయితే మనకు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి రావడం వల్ల మనకు ఒక బూస్టప్గా ఉండి మనం వేరే మొక్కలు పెట్టడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ఒక్కొక్క కుండీలో మనము ఫస్ట్ పాలకూర, గోంగూర, ఇంకా ఈజీ స్టెప్ ఏంటంటే బచ్చలి కూర, గోంగూర అనేది మనము ఇంట్లో వండుకోవడానికి తెచ్చుకుంటాం కదా. అవి తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే గోంగూర ఆకులన్నీ ఒలిచేసుకొని, బచ్చలి కూర ఆకులన్నీ ఒలిచేసుకొని ఆ కాడల్ని మనం చిన్న కుండీల్లో కానీ చిన్న గ్రో బ్యాగ్లో కానీ మట్టి మిక్స్ చేసుకొని పెట్టినట్టయితే అవి మనకు చాలా బాగా వచ్చేస్తాయి. మేము టెర్రస్ గార్డెన్లో బచ్చలి కూర అలానే పెంచుతున్నాము. సో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము బచ్చలి కూరని ఎలా పెడుతున్నాము ఏంటి అనేది. సో ఇలా మనం ఆకుకూరలతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఒక్కొక్క కాయగూర అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఇదేంటంటే వంకాయ మొక్కలు పెట్టేసాము. ఇక్కడ సన్లైట్ అనేది అస్సలు తగలట్లేదు. మనకు టమాటా మొక్కలు ఎంత అయితే హైట్లో అవ్వాలో వంకాయ కూడా దాదాపు సగమన్నా అవ్వాలి. సన్లైట్ అసలు తగలిపోవడం వల్ల మనకు వంకాయ మొక్క ఎదుగుదల అనేది అసలు జరగట్లేదన్నమాట. సో దీనికి మన ప్లేస్ చేంజ్ చేయాలా, ఇంకేమన్నా రిజల్ట్ ఉంటుందా అనేది చూడాలి. ఎక్కువ శాతం అయితే మనకు సన్లైట్ తగిలేటట్టే చూడాలండి అన్ని మొక్కలకి. మేము బాల్కనీ గార్డెన్లో కూడా పెట్టాము కొన్ని మొక్కల్ని.
సో అవేంటంటే అసలు పెరగట్లేదు, కొన్ని అయితే చచ్చిపోతున్నాయి అన్నమాట. సో మన మొక్కలకు అనేది సన్లైట్ ఖచ్చితంగా తగలాలి. పండ్ల మొక్కలకైతే ఇంకా మొత్తం టెర్రస్లో అన్నా ఉండాలి, లేకపోతే ఓపెన్ ప్లేస్లో అయినా ఉండాలి. సో ఇంకేం చేసామంటే బాల్కనీ నుండి మళ్ళీ పైకి షిఫ్ట్ చేసి ఇవాళ హార్వెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. ఇంకా వీటి గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా ఆలోచిస్తాము. ఇక్కడ నుండి షిఫ్ట్ చేసేసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టడం కానీ, వేరే ఏమన్నా ఉపాయం ఆలోచించడం కానీ వంకాయ చెట్లకైతే చేస్తాము. ఆకులు కూడా ఎండిపోతున్నాయి అన్నమాట సన్లైట్ లేక. సో ఈ 2 చెట్ల ఇప్పటి వరకు అయితే రిజల్ట్ ఇదండి. టమాటో చెట్లకైతే మంచిగా ఎండ తగులుతుంది, అలానే పూత వస్తుంది. పూత రాలిపోకుండా మేము ఏం చేసామంటే మజ్జిగని ఒక 2-3 రోజులు అలానే పెట్టేసి దాన్ని 1:10 రేషియోలో కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట మజ్జిగని. ఇంకా పూత ఎక్కువగా అయితే రాలిపోలేదు. ఇంకోటి ఏంటంటే మనకు మొక్క పెట్టిన ఒక 10-15 డేస్కి అయితే పూత వస్తుంది, రాలిపోతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు ఒక 30 డేస్ 40 డేస్ ఉన్నట్టయితే మనకు పూత అనేది నిలబడుతుందన్నమాట. లేకపోతే మనకు పూత ఎక్కువగా రాలిపోతుంది. సో టెన్షన్ ఏం లేదు. వంకాయ మొక్కలకి, టమాటా మొక్కలకి మనకు ఎక్కువగా పూత వస్తుంది, రాలిపోతుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి మజ్జిగ స్ప్రే చేయడం అలాంటివి చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటోలోనే ఇంకో 2 రకాలు పెట్టాము, విత్తనాలు వేసాము. ఇది ఆల్రెడీ మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేసాము, ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి మనకు అనమాట ఈ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో, ఈ గ్రో బ్యాగ్లో మనమైతే మంచిగా మట్టి నింపి దీంట్లో ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. అయితే మనం విత్తనాలు వేసినప్పుడు చాలా ఎక్కువ విత్తనాలు వేసాం అనమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. కాశీ టమాటో ఒకటి, మనకు ఇదేంది చెర్రీ టమాటో, కాశీ టమాటో, ఇంకా బ్రింజాల్ అనమాట. వైట్ బ్రింజాలు, లాంగ్ బ్రింజాలు. సో వైట్ బ్రింజాల్ ఏమో అది, లాంగ్ బ్రింజాల్ ఏమో ఇది అనమాట. అయితే నెక్స్ట్ ఆనియన్ కూడా ఉంది. ఇంకా రెడ్ ఆనియన్ ఉంటుంది కదా, రెడ్ ఆనియన్ అనమాట. అయితే ఈ రెడ్ ఆనియన్ కొంచెం స్లో ఉంది గ్రోత్ అయితే. ఇది కూడా వచ్చింది కానీ గ్రోత్ అయితే స్లో ఉంది. మనకు వచ్చేసి కాశీ టమాటో, ఇంకా మనకు చెర్రీ టమాటో అయితే బాగా వచ్చినాయి. ఇవి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇవి మీకు తెలుసు టమాటో ఎట్లా వైడ్ స్ప్రెడ్ అవుతుందో. ఆ వైడ్ స్ప్రెడ్ అయినప్పుడు మనకు స్పేస్ ప్రాబ్లం అవుతుంది ఈ గ్రో బ్యాగ్లో. కాబట్టి కొన్ని తీసి మనం వేరే దగ్గర రీపాటింగ్ అయితే చేయవలసి ఉంటుంది. వేరే దగ్గర రీపాటింగ్ ఇద్దాం. రీపాటింగ్ చేసి ఎట్లా పెరుగుతాయి ఏంటి అనే కంప్లీట్ అయితే ఇన్స్పెక్ట్ చేద్దాం. అదేవిధంగా మనకు ఇన్ని రోజుల కాయలు వస్తాయి, ఇన్ని రోజుల పళ్ళు వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఇవన్నీ క్లైంబర్స్ అనమాట. ఈ క్లైంబర్స్ అన్ని మేము ఇక్కడ క్లైంబర్ స్టాండ్ ఒకటి చేయించి క్లైంబర్ స్టాండ్కి అందియడం అయితే జరిగింది. మనకు దీంట్లో వచ్చేసి ఒక కాకరకాయ ఉంది, ఒక బీరకాయ ఉంది, అదేవిధంగా ఒక దొండకాయ కూడా ఉందన్నమాట. అయితే మీరు చూడవచ్చు బీరకాయ స్టార్ట్ అయిపోయింది, మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. చూడండి ఈ విధంగా చాలా ఉన్నాయి ఇట్లా బీరకాయలు మనకు చూడండి ఈ విధంగా. అయితే మనకి ఇది వచ్చేసి ఆనంకాయ అనమాట. ఆనంకాయ కూడా మనకు అవుతుంది చూడండి. ఆనంకాయ ఫ్లవర్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు చాలా బాగుంది చూస్తుంటే. చూడండి మీరు కనిపిస్తుంది, మీకు ఎంత అందంగా కనిపిస్తుంది ఇది చూడండి. ఇట్లా కనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్గా. ఇది ఆనంకాయ ఫ్లవర్ అనమాట. ఇది ఒక రోజు వాడిపోయింది అనమాట. ఇది ఒక రోజు వాడిపోయి ఏమైతుందంటే మెల్లగా అది కాయలాగా ఫామ్ అవుతాయి అనమాట. బీరకాయలు అయితే చాలా వచ్చినాయి, ఆనంకాయలు కూడా మనకు స్టార్ట్ అయ్యాయి. సో నైట్ టైంలో గార్డెన్ ఎలా ఉందో చూడడానికి వచ్చాను. వర్క్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వీడియో బాయ్.